నమస్కారం. రాజ్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం. ఆగస్ట్ 10వ తారీఖు నుండి 16వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి వారఫలం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ద్వాదశ రాశుల వారికి కూడా ఈ ఆగస్ట్ నెలలో ఉన్నటువంటి 10వ తేదీ నుండి 16వ తేదీ వరకు కూడా ఎలా ఉండబోతుంది, వారు ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి, ఎలాంటి మంత్రం చదవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొట్టమొదలు మేషరాశి. మేషరాశి వారికి సంబంధించి సాధారణంగా ఆ యొక్క రాశి యొక్క లక్షణం ఏమిటి అంటే అగ్నితత్వ రాశి కింద మనం పరిగణలోకి తీసుకుంటాం. అంటే వీలైనంత వరకు కూడా వీరికి విపరీతమైనటువంటి కోపం వచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ యొక్క రాశి వారికి రాష్ట్రాధిపతి అయినటువంటి కుజుడు వీరి యొక్క లగ్నం నుండి 6వ స్థానంలో సంచారం చేయడం వలన, అది కూడా వక్రగతిలో ఉండడం వలన విపరీతమైనటువంటి కోపం, అధికమైనటువంటి ఒత్తిడి, పనిలో శ్రమ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అది విద్యార్థి దశలో ఉన్న వారి దగ్గర నుండి మొదలుకొని అందరికీ కూడా ఈ విధమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉండవచ్చు. ముఖ్యంగా విద్యార్థుల విషయానికి వస్తే ఏవైనా సరే వారు నిత్యము కూడా మేధా దక్షిణామూర్తి స్తోత్రం చదవడము, అలాగే వీలైనంత వరకు సరస్వతీదేవి యొక్క మంత్రం ఓం వాగ్దేవ్యై నమః అన్న మంత్రం చదవడము విశేషమైనటువంటి శక్తినిస్తుంది. అలాగే ఈ రాశి వారికి 12వ స్థానం అంటే ద్వాదశ స్థానమునందు శనిగ్రహ సంచారం చేయడం వలన, అది కూడా వక్రగతిలో లేకుండా ఉన్న కారణం వలన వీరు తీసుకునే నిర్ణయము దృఢమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా గృహిణులు, అలాగే వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు వీరు తీసుకునే నిర్ణయం వీరికి విపరీతమైనటువంటి మార్పు కనిపించేటువంటి అవకాశం ఉంది. అలాగే మేషరాశి వారికి తృతీయ చతుర్థ స్థానమునందు ఉన్న గ్రహ సంచారాలు చాలా అనుకూలంగా ఉండడం వలన, అది కూడా బృహస్పతి అలాగే శుక్రగ్రహ సంచారం ఉండడం వలన విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు. ముఖ్యంగా ఎవరైనా సరే సంతానం కోసం కానీ వివాహం కోసం కానీ ఎదురు చూస్తున్నటువంటి వారైతే 5 గురువారాల పాటు బుధవారం నాడు రాత్రి స్నానమాచరించి నానబెట్టినటువంటి 110 శనగలు, కొంచెం పెద్ద శనగలు అయితే చాలా మంచిది, వాటిని సూదిదారంతో కుచ్చి ఒక దండలా చేసుకొని గురువారం రోజు గురుహోరా కాలం 7 గంటల 20 నిమిషముల వరకు బృహస్పతి మెడలో వేయడం వలన విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు. అలాగే ఈ రాశి వారు వారమంతా కూడా విప్ప నూనెతో దీపారాధన చేయడం విశేషమైనటువంటి సత్ఫలితాన్ని కూడా ఇస్తుంది. వీరు దానం చేయవలసినటువంటి ధాన్యము కందిపప్పు లేదా కందులు. ఎవరికైనా కుజదోషం ఉంటే మీరు వివాహ సమయం, వివాహ నిర్ణయం జరిగిన తరువాతకి మీ కుజదోష నివారణకై ఎవరైనా బ్రాహ్మణోత్తముడికి 7 కేజీల కందిపప్పు దానం ఇవ్వడం విశేషమైనటువంటి సత్ఫలితాన్ని ఇస్తుంది. వీరు ఓం శరవణ భవాయ విద్మహే కార్తికేయాయ ధీమహి తన్నో స్కంద ప్రచోదయాత్ అన్నటువంటి మంత్రాన్ని చదవడం విశేషమైనటువంటి సత్ఫలితాన్ని ఇస్తుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి సంబంధించి ద్వితీయంలో గురువు మరియు శుక్రగ్రహ సంచారం, అలాగే ఏకాదశ స్థానం నందు శనిగ్రహ సంచారం. అంటే ద్వితీయాధిపతి తృతీయంలో సంచారం చేయడము, అది వీరికి ద్వితీయంలో ఉండడము ఇది విశేషమైనటువంటి సత్ఫలితాన్ని ఇస్తుంది. కానీ ఎవరైనా సరే జాతకరీత్యా కలత్ర దోషంతో గనక ఉంటే, మీ యొక్క జాతకంలో శుక్రగ్రహం బాలేకుండా ఉంటే దాన్ని కలత్ర దోషం కింద పరిగణలోకి తీసుకుంటారు. అలాంటి వారు అమ్మాయిలైతే వివాహం కంటే ముందు కుంభ వివాహం చేసుకోవడము, అబ్బాయిలైతే అర్క వివాహం చేయడము, దాని వలన వివాహ అంతర్గతము వివాహం అయిన తర్వాతకి ఎటువంటి గొడవలు చికాకులు లేకుండా ప్రశాంతమైనటువంటి జీవనాన్ని కొనసాగిస్తారు. ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారిని మనము భూతత్వ రాశి కింద పరిగణలోకి తీసుకుంటారు. భూతత్వ రాశి అంటే కుజుడు అనుకూలంగా ఉండాలి. కానీ ఈ నెలలో కుజుడు వీరికి వక్రగతిలో ఉండడం వలన ఏవైనా భూమి కొనడం అమ్మడం అంత శ్రేయస్కరం కాదు. వీలైనంత వరకు కూడా సాఫ్ట్ కలర్లో ఉండేటువంటి వస్త్రములు ధరించడం మంచిది. గృహిణులు, విద్యార్థులు, సినీ రాజకీయ రంగాల వారు అందరికీ కూడా ఈ నెలలో విశేషమైనటువంటి కొన్ని సత్ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఏదైతే పని గురించి ఎదురు చూస్తున్నారో పనులు అవ్వడము, వివాహం కాని వారికి వివాహము,
సంతానం లేని వారికి సంతాన సంబంధితమైనటువంటి అనుకూల పరిస్థితులు కనిపిస్తాయి. అలాగే ఏవైనా మొక్కులున్నా ఈ వారంలో తీర్చుకోవడం వీరికి విశేషమైనటువంటి శక్తిని కూడా ఇస్తుంది. అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి వారు ప్రత్యేకంగా మహాలక్ష్మీదేవి యొక్క ఆలయానికి వెళ్ళి సందర్శించడము, అలాగే ఏవైనా దానం ఇవ్వదలుచుకుంటే బియ్యము లేదా బొబ్బెర్లు వీరు దానం ఇవ్వడము వీరికి విశేషమైనటువంటి సత్ఫలితాన్ని ఇస్తుంది. వీరు చదవవలసినటువంటి మంత్రం ఏమిటి అంటే, ఈ రాశి వారు కనకదార స్తోత్ర మంత్రాన్ని చదవడం విశేష సత్ఫలితాన్ని ఇస్తుంది. అలాగే వీరు కొబ్బరి నూనెలో ఆవు నెయ్యి కలిపి నిత్య దీపారాధన చేయడము ఈ వారమంతా కూడా విశేష సత్ఫలితాలు పొందవచ్చు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి సంబంధించి లగ్నంలో శుక్రుడు మరియు గురుగ్రహ సంచారం, అలాగే ద్వితీయ స్థానమునందు బుధాదిత్య యోగం అనేటువంటిది ఉంది. ఈ బుధాదిత్య యోగం ఉన్నప్పుడు గవర్నమెంట్ పనులు, గవర్నమెంట్కి సంబంధించిన స్కీములు, గవర్నమెంట్కి సంబంధించి ఏవైనా సరే మీరు అప్లై చేసి ఉంటే, ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాలని వీసా కోసం అప్లై చేసి ఉంటే, ఏవైనా సరే ఫారిన్కి వెళ్ళాల్సినటువంటి విద్యకు సంబంధించి విద్యార్థులు ఎగ్జామ్స్ రాసి ఉంటే, ఇవన్నీ అనుకూల పరిస్థితులు ఈ ఒక్క వారంలో కనిపిస్తూ ఉన్నాయి. అయితే వీరు చేయవలసినటువంటి పని ఏమిటి అంటే, దయచేసి ఈ ఆగస్టు 10వ తేదీ నుండి ఈ వారమంతా కూడా నిత్యము సూర్యోదయం కంటే ముందే నిద్రలేవండి. సూర్యోదయం 6:30కి అయితే కనీసం గంటంబావు ముందు లేవాలి. లేచి సూర్యుడు ఉదయించేసరికి స్నానమాచరించి సూర్యుడు ఎదురుగా వెళ్ళిపోయి ఆరోగ్యం భాస్కరాదిత్యేత్ అని చెప్పి వీలైతే సూర్య నమస్కారాలు చేయడము, చేతిలో మిరపగింజలు అలాగే పూరెక్కలతోని సూర్యుడికి అర్ఘ్యం విడిచిపెట్టడం వల్ల ఈ బుధాదిత్య యోగం ఉన్న వారమంతా కూడా విశేషంగా ప్రభుత్వ సంబంధితమైనటువంటి విదేశాలకు సంబంధించినటువంటి కోర్టుకు సంబంధించినటువంటి పనులన్నీ కూడా అవుతాయి. కాబట్టి ఇవి ఆచరించడం వీరికి విశేషమైనటువంటి సత్ఫలితాలు కూడా పొందవచ్చు. అలాగే వీరు చదవవలసిన మంత్రం ఏమిటి అంటే సూర్యాష్టకము అంటుంది. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీదం మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే అన్న మంత్రం వీరికి విశేష సత్ఫలితాన్ని ఇస్తుంది. అలాగే సూర్య భగవానుడికి సంబంధించినంత వరకు కూడా ఏవైనా దానం చేయాలి అంటే గోధుమ పదార్థంతో చేసినటువంటిది ఏదైనా సరే మీరు ఎవరైనా సరే ఆకలితో ఉన్న వారికి దానం ఇవ్వడము, లేదా బ్రాహ్మణోత్తములకు గోధుమ పిండి అలాగే చక్కెర కేజీంబావు చొప్పున బ్రాహ్మణోత్తములకు ఎరుపు వర్ణంలో ఉన్నటువంటి వస్త్రంలో కలిపి దానం చేయడం వల్ల విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు. ఇక వీరు దీపారాధన చేయవలసి వస్తే నువ్వుల నూనె లేదా విప్ప నూనెతో దీపారాధన చేయడం, ఈ రెండు మిశ్రమాల్ని కలిపి దీపారాధన చేయడం కూడా విశేష సత్ఫలితాలను ఇస్తుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి సంబంధించి లగ్నాత్ బుధాదిత్య యోగం, ద్వితీయంలో కేతువు, తృతీయంలో కుజుడు, అలాగే 12వ స్థానమునందు ఈ యొక్క గురు శుక్రుల యొక్క కలయిక ఈ వారంలో వాస్తవంగా కర్కాటక రాశి వారికి సంబంధించి ఏవైనా సరే బలీయమైనటువంటి వాతావరణంలో కూడా ఉండడము, విశేషమైనటువంటి కార్యక్రమాలు, విశేషమైనటువంటి పనులకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవడము, అత్యంత లేత వర్ణంలో ఉన్నటువంటి దుస్తులు అంటే చాలా ఇష్టము, ప్రశాంతమైన వాతావరణంలో నివసించడము, అలాగే నిర్మానుష్యమైనటువంటి ప్రదేశాల్లో సంచరించడము చాలా ఎక్కువగా ఇష్టం ఉంటుంది. వీరి రాష్ట్రాధిపతి చంద్రుడు కాబట్టి మనస్సంబంధిత కారకులు కాబట్టి మనస్సు ఆనందంగా ఉంచాలన్నా వీరే కారణం, అలాగే ఏదైనా సరే మనస్సును బాధపెట్టాలన్నా వీరే కారణమవుతారు. కాబట్టి వీలైనంత వరకు కూడా మీరు ప్రశాంతంగా ఉండటానికి ముత్యాల దండను మెడలో ధరించండి, లేదా ముత్యం ఉంగరాన్ని లేదా ముత్యం లాకెట్ని మెడలో ధరించండి. దాని వలన విశేషంగా మీకు సత్ఫలితాలు పొందవచ్చు. ద్వితీయంలో కేతువు లాభంలో ఉండడం వలన మీకు ఆస్తులకు సంబంధించినటువంటి అనుకూల పరిస్థితులు కనిపించే అవకాశం ఉంది. అలాగే ద్వితీయంలో కేతువు ఎప్పుడైతే వక్రగతి లేకుండా ఉంటాడో మీరు ఏవైనా సరే మర్చిపోయినవి కూడా గుర్తు తెచ్చుకొని మరి దానికి మీద ఏవైనా లాభించే అవకాశం ఉంటుంది. అలాగే ఈ రాశి వారు ఈ వారంలో ప్రత్యేకంగా శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం చేయించుకోవడం కానీ,
ఓం నమః శివాయ అన్న మంత్రాన్ని పఠనం చేయడం కానీ, ఆవు నెయ్యితో నిత్యము దీపారాధన ఇంట్లో లేదా దేవాలయంలో చేయడం వల్ల, అది కూడా స్వచ్ఛమైన ఆవు నెయ్యితో దేవాలయంలో ఈ యొక్క దీపారాధన చేయడం వలన, గో సేవ చేయడం వలన విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు. ఇక వీరు ఏవైనా దానం చేయవలసి వస్తే బియ్యము ఎక్కడైనా అన్నదానం జరుగుతున్నప్పుడు దానం ఇవ్వడం వీరికి మంచి సత్ఫలితాలు పొందవచ్చు. తదుపరి సింహరాశి. సింహరాశికి సంబంధించి ఈ యొక్క ఆగస్ట్ 10వ తారీఖు నుండి 16వ తారీఖు వరకు కూడా ఉన్నటువంటి వారమంతా కూడా ఎంతో శోభాయమానంగా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే వ్యయస్థానంలో లాభంలో సూర్యుడు, అలాగే ద్వితీయ స్థానంలో వక్రగతిలో కుజుడు ఉన్నప్పటికీ ఈ రాశి వారికి వారి వారి దశ, వారి గోచార రీత్యా సంచారం చేస్తున్నటువంటి గ్రహస్థితులు ఎక్కువగా లాభించేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా సింహరాశిలో ఉన్నటువంటి వారికి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి పనులు లేదా ఎప్పటి నుంచో రావాల్సినటువంటి ధనము వచ్చే అవకాశం ఉంది. శుభకార్యాలకు అటెండ్ అవ్వడము, ఆ శుభకార్యాల్లో ఏవైనా సరే ఎవరినైనా సరే వివాహ సంబంధితమైనటువంటి విషయాల గురించి మాట్లాడుకోవడము, లేదా ఏవైనా సరే ఎప్పటి నుంచో ఆగి పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి చేయడము, ముఖ్యంగా ఏదైనా సరే భూ సంబంధిత వివాహ సంబంధిత విషయాల గురించి మాట్లాడడము అన్నీ కూడా మంచి శుభదాయకంగా గోచరిస్తూ ఉంది. ముఖ్యంగా ఈ యొక్క సింహరాశిలో ఉన్న వారికి ప్రభుత్వ సంబంధితమైనటువంటి పనులు ఏవైనా సరే పెండింగ్లో ఉంటే కంప్లీట్ అవ్వడము, ఏవైనా గతంలో ల్యాండ్కి సంబంధించి కూడా ఏవైనా ఇబ్బందులు ఉంటే ఒక కంక్లూడ్కి రావడము, కాకపోతే అవి ఏమంత లాభించవు కానీ ఒక పక్కాగా ఒక విషయం చెప్పడము, ఇలాంటివన్నీ కూడా జరిగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. వీరు ఖచ్చితంగా చదవవలసినటువంటి మంత్రం ఏమిటి అనంటే శివారాధన చేయడం మంచిది, అలాగే దక్షిణామూర్తి మంత్రం చదవడం మంచిది, కాలభైరవాష్టకం నిత్యం వినడం మంచిది. ముఖ్యంగా వీరు దీపారాధన చేయవలసి వస్తే సంపెంగ నూనె అలాగే నువ్వుల నూనె కలిపి దీపారాధన చేయడం మంచిది. ఆముదంతో కూడా దీపారాధన వీరికి విశేషమైన శక్తినిస్తుంది. వీరు నిత్యము చదవవలసినటువంటి మంత్రం ఏమిటి అంటే ఆదిత్య హృదయం పారాయణం చేయడం కానీ, అరుణ పారాయణం చేయడం కానీ వీరికి విశేషంగా లాభించేటువంటి అవకాశం కనిపిస్తుంది. కన్యారాశి వారికి సంబంధించి లగ్నాత్ కుజుడు వక్రగతిలో ఉండడం వలన శారీరక బాధ, కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, యూత్రస్ ప్రాబ్లమ్స్ లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా జాగ్రత్త కోసం చెప్పేటువంటి విషయములు మాత్రమే. కాబట్టి వీలైనంత వరకు కూడా ఎవరైనా సరే మీ యొక్క రాశివారు ఈ యొక్క రాశికి సంబంధించి ఈ యొక్క నక్షత్రాలు ఎవరైతే కుజుడు వక్రగతిలో మీ పర్సనల్ జాతకంలో కూడా ఉంటే ఖచ్చితంగా మీరు వీలైనంత వరకు కూడా విశేషమైనటువంటి కుజగ్రహ జపాలు చేయించుకోవడం మంచిది, సుబ్రహ్మణ్య అభిషేకం చేయించుకోవడం మంచిది. విద్యార్థి దశలో ఉన్నటువంటి వారికి చిన్న స్థాయి ఇబ్బందులు ఏం కలిగినా అది కూడా ఇప్పుడు నేను చెప్పిన వాటిలో కానీ అపెండిసైటిస్ లాంటివి కానీ ఏవైనా నొప్పులు లాంటివి వస్తే తల్లిదండ్రులు అశ్రద్ధ చేయకండి. ఎందుకంటే కుజుడు ఇలా వక్రగతిలో ఉన్నప్పుడు నేను చెప్పిన ఈ ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం అధికంగా ఉంది. 12వ స్థానం నందు కేతుగ్రహ సంచారం చేయడం వలన వీరు మర్చిపోయినటువంటి పనుల వల్ల మళ్ళీ గుర్తు తెచ్చుకొని లాభించే అవకాశం ఉంది. అలాగే ఏకాదశ స్థానం నందు బుధాదిత్య యోగం జరగడం వల్ల మీకున్నటువంటి నెట్వర్క్, మీకున్నటువంటి సర్కిల్ బాగా మీకు ఉపయోగపడుతుంది. లాభస్థానంలో కొంచెం గురుడు వక్రగతిలో ఉన్నప్పటికీ ఏవైనా సరే పనులు, విద్యార్థులకు సంబంధించి మీ పిల్లలకు సంబంధించి ఏవైనా సరే దూర ప్రాంతాలకు సంబంధించి ప్రయాణాలు లేదా దూర విద్యలు, అప్పర్ స్టడీస్ వాటికి సంబంధించి విశేషమైనటువంటి లాభం పొందే అవకాశం ఉంది. సరస్వతీదేవి ఆరాధన, సరస్వతీదేవి ఆలయానికి వెళ్ళి సందర్శించడం చాలా మంచిది. నిత్యము కూడా సరస్వతి లేహ్యము లేదా సరస్వతి పొడిని మీరు తినడం వలన వీరికి విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు. అలాగే వీరు చదవవలసినటువంటి మంత్రం ఏమిటి అనంటే దుర్గా కవచం అని ఉంటుంది, యూట్యూబ్లో కొట్టిన వస్తుంది, అది మీరు నిత్యం కూడా వినండి. దానివల్ల కూడా విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు. ఈ రాశిలో ఉన్నటువంటి వారు దీపారాధన చేయవలసి వస్తే గనక
ఏదైనా సరే ఆకుపచ్చ వర్ణంలో ఉన్నటువంటి ఒత్తులతో దీపారాధన చేయండి. ఇంకా వీలైతే ఆవ నూనెతో దీపారాధన చేయండి. దీని వలన విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు. తదుపరి తులారాశి. తులారాశి వారికి సంబంధించి ఏకాదశ స్థానమునందు కుజుడు, అంటే ఏ స్థానంలో కుజుడు ఉండడం వలన ఏవైనా భూమి అమ్మడము, కొనడము, లోన్స్కి వెళ్ళడము ఇలాంటివి అధికంగా లాభించేటువంటి అవకాశం ఉంది. ఏకాదశ స్థానంలో కేతువు, అది కూడా ఉచ్చస్థితిలో ఉండడం వలన అస్సలు దేనికి కూడా సహాయం చేయలేడు అనుకున్న వ్యక్తులు మీకు సహాయం చేయడం, వారి వలన మీరు లాభ పొందడం అలాంటివి జరగవచ్చు. బుధాదిత్య యోగము దశమ స్థానంలో ఉండడం వలన వీరికి ఖచ్చితంగా ప్రభుత్వ విదేశాలకు సంబంధించి విదేశాల్లో ఉండే వ్యక్తుల వల్ల కానీ, విదేశాల్లో ఉన్నటువంటి ఏవైనా సంస్థల వల్ల కానీ, అలాగే ఏవైనా ప్రభుత్వ సంబంధిత విషయాల్లో కానీ వాటి నుంచి లాభం పొందే అవకాశం ఉంది. విద్యార్థి దశలో కంటే కూడా ఎవరైతే అంటే మరీ చిన్న స్థాయిలో కాకుండా ఏవైనా విద్య అభ్యసించే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ వార మధ్యలో ఏదైతే నోటిఫికేషన్స్ కానీ ఇంకా వేటి గురించైనా మీరు ఎదురు చూస్తూ ఉంటే అవన్నీ కూడా లాభించే అవకాశం ఉంది. సంతానము అలాగే వివాహము సంబంధితమైనటువంటి విషయాల్లో కూడా ఏమైనా ఎదురు చూస్తూ ఉన్నారో వారన్నిటికీ సంబంధించి కూడా విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు. ముఖ్యంగా తులారాశి వారికి సంబంధించి పంచమ స్థానంలో రాహు ఉండడం వలన ఏవైనా విపరీతంగా విశేషమైనటువంటి కోరికలు, వాటి వలన ఏవైనా సరే పనులు అవకతవకలు జరిగేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. 6వ స్థానంలో శని సంచారం చేయడం వలన మిమ్మల్ని మీరు డిసిప్లైన్డ్గా ఉంచుకోవడము, విశేషంగా మీ పనులన్నీ కూడా టైం టు టైం కంప్లీట్ చేయడము ఇలాంటివన్నీ కూడా ఈ వారం అంతా గోచరిస్తూ ఉంది. ముఖ్యంగా లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన ఈ రాశి వాళ్ళు చేయడం మంచిది. ఎందుకంటే ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి స్వాతి నక్షత్రం లక్ష్మీ నరసింహస్వామి నక్షత్రము, విశాఖ నక్షత్రం సుబ్రహ్మణ్య స్వామి నక్షత్రం కాబట్టి వీరికి విశేషంగా ఈ యొక్క రాశి వారికి లక్ష్మీ నరసింహస్వామి దర్శనము లేదా లక్ష్మీ నరసింహస్వామి మంత్రము విశేషమైన శక్తినిస్తుంది. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం అన్న మంత్రము నిత్యము 11 సార్లు చదవడము విశేషమైనటువంటి సత్ఫలితాలని పొందవచ్చు. ఇక ప్రత్యేకంగా వీరు దీపారాధన వేటితో చేయాలంటే స్వచ్ఛమైన నువ్వుల నూనెతో కనుక దీపారాధన చేస్తే విశేషమైనటువంటి సత్ఫలితాలు కూడా వీరు పొందవచ్చు. అలాగే వీరు ఏదైనా దానం చేయవలసి వస్తే బొబ్బెర్లు బ్రాహ్మణోత్తములకు అది కూడా తెల్లటి వస్త్రంలో పెట్టి ఇవ్వడం వల్ల విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి సంబంధించి వీరి యొక్క లగ్నాత్ 3వ స్థానమునందు రాహుగ్రహ సంచారం, 4వ స్థానంలో శనిగ్రహ సంచారం చేయడం వలన వీరికి విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు. ఈ యొక్క వారమంతా కూడా వీరు ఎదురు చూస్తున్న పనులన్నీ పూర్తవ్వడము, అనుకున్న దానికంటే కూడా ఎక్కువ మందితో వీరు ఆదరణ పొందడము, ఏవైతే మీరు ప్రమోషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో ప్రమోషన్ రాదేమో అని ఉద్యోగం మారాలనుకుంటున్నారో అవన్నీ కూడా ఆగి మీకు మంచి పొజిషన్లో ప్రమోషన్స్ రావడము, శాలరీస్ పెరగడము, మిమ్మల్ని గుర్తించడం లాంటివి జరిగే అవకాశం ఉంది. విశేషంగా సంతాన సంబంధితమైనటువంటి విషయాల్లో కాస్త ఇబ్బందిగా మీరు ఉంటారు. ఎందుకంటే పిల్లల ఆరోగ్యం పట్ల మీరు కాస్త దిగులుగా ఉంటారు. ముఖ్యంగా మీరు ఏవైతే రుణాలు చేసి ఏవైనా సరే పనులు చేస్తూ ఉన్నారో వాటికి సంబంధించి అంతా కూడా సవ్యంగా ఉంటుంది, మీరు భయపడినట్టుగా ఏమీ ఉండదు. వీరు ఈ వారంలో చేయవలసినటువంటి మంత్రపఠనం ఏమిటి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించినంత వరకు కారావలంబ స్తోత్రం అని ఉంటుంది, అది నిత్యం చదవడం మంచిది. జంటనాగులకు అభిషేకం చేయడం మంచిది. కందులు కానీ కందిపప్పు కానీ దానం చేయడం కూడా వీరికి విశేష సత్ఫలితాలను ఇస్తుంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి సంబంధించి రాష్ట్రాధిపతి గురువు, వీరు తీసుకునే నిర్ణయములు, వీరి యొక్క డిసిప్లిన్ వీరిని విశేషమైనటువంటి సత్ఫలితాలు ఈ వారంలో ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. ఈ యొక్క ధనుస్సు రాశి వారికి తృతీయంలో రాహువు, చతుర్థంలో శని ఉచ్చస్థితిలో ఉండడం వలన పనులన్నీ కూడా సజావుగా సాగడము, మీ అన్నదమ్ముల నుండి అక్క చెల్లెల నుండి ఏవైనా సరే మంచి సత్ఫలితాలు పొందడము, తీసుకున్న రుణాలన్నీ నెమ్మదిగా తీరడము, ఏవైతే మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి గృహము కానీ కార్లు కానీ కొనడము, అలాగే ఏవైనా వాహనములు మీకు మరీ
ఎక్కువ ఇష్టమైనటువంటి వాటి కోసం సెకండ్ హ్యాండ్ కూడా వెళ్ళి తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. గతంలో మీరు చేసినటువంటి రుణాలు తీరడము, మళ్ళీ నూతనంగా ఏవైనా రుణములు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ రాశి వారికి ముఖ్యంగా ఈ వారంలో ఏవైనా సరే శివాలయంలో కానీ గణపతి ఆలయంలో కానీ దీపారాధన చేయడం చాలా మంచి సత్ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా అష్టమూలికా తైలంతో దీపారాధన, గరిక మాల గనక గణపతి మెడలో వేయడము వీరికి ఉన్నటువంటి విఘ్నములన్నీ కూడా తొలగించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి సంబంధించి రాష్ట్రాధిపతి శని, ఆ శని ఉచ్చస్థితిలో ఉండడము, వీరు తీసుకున్న పనులు నిర్ణయాలు అన్నీ కూడా చాలా తేజోవంతంగా ముందుకు వెళ్ళడము, గతం కంటే కూడా చాలా మెరుగ్గా ఈ యొక్క రోజులన్నీ కూడా ఉండడము, అనుకున్న పనులన్నీ కూడా పూర్తవ్వడము, ఏవైతే కావు అనుకున్న పనులు కూడా చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడము, ఎవరైనా సరే ఏదైనా సరే మిమ్మల్ని ఛాలెంజ్ చేసి పని కాదు అనుకున్న పనులన్నీ కూడా పూర్తి చేయడము, చాలా తొందరగా మీరు అనుకున్న పనులన్నీ పూర్తి చేయడము, ఇవన్నీ కూడా ఈ యొక్క రాశి వారికి సంబంధించి ఈ వారం అంతా జరిగే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఇనుముకు సంబంధించి అంటే ఏదైనా యంత్రము సంబంధించి ఏదైనా వాహనములు కానీ ఫ్యాక్టరీస్ కానీ వీటికి సంబంధించి చాలా దగ్గరగా మీరు పనిచేసేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారంలో నిత్యము కూడా శని ఆలయం అంటే నవగ్రహాల దేవాలయంలో శనేశ్వరుడికి తైలాభిషేకము, నల్లటి ఒత్తితో దీపారాధన నిత్యం చేయడం విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందుతారు. నువ్వుల నూనెతో లేదా ఆవ నూనెతో వీరు దీపారాధన చేయడం మంచి సత్ఫలితాన్ని ఇస్తుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి సంబంధించి ఈ వారం అంతా కూడా అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తవచ్చు. ద్వితీయార్థం అంటే మధ్యలో ఈ యొక్క గురువారం తర్వాతకి ఏవైనా నిర్ణయాలు అంత లాభదాయకంగా ఉండవు, అంతకు మునుపు తీసుకున్న నిర్ణయాలన్నీ లాభంగా ఉంటాయి. ఇల్లులు అమ్మడం కానీ కొనడం కానీ లేదా మీ వాటాకు సంబంధించి ఏవైనా సరే పంచుకోవడం కానీ మీరు ఎక్స్పెక్ట్ చేసిన వరకు కూడా వీరికి లాభం ఉండదు. ఎందుకంటే ద్వితీయంలో శని వీరికి అంత లాభం చేయడు, కానీ అది ఉచ్చస్థితిలో ఉండడం వలన వీరు ఖచ్చితంగా ఉమ్మడి ఆస్తిని పంచుకోవడం లాంటివి జరుగుతాయి. కానీ ఎక్స్పెక్ట్ చేసిన మేరకు వీరు దాంట్లో లాభ పొందరు. కానీ అష్టమ స్థానమునందు కుజగ్రహ సంచారం వక్రగతిలో ఉండడం వల్ల భూమికి సంబంధించి నష్టపోయామన్న భావన విపరీతంగా ఉంటుంది. భూసూక్తంతో పారాయణం చేసి ఏవైనా సరే మీరు భూమి అమ్మాలి అనుకుంటే భూసూక్తంతో పారాయణం చేసి పసుపు మీ ఇంట్లో మీరే దంచుకున్నటువంటి పసుపు నీళ్ళలో కలిపి ఏ భూమి మీద అయితే చల్లుతారో ఆ భూమి కూడా విశేషంగా అమ్ముడుపోవడం లాంటివి జరుగుతాయి. విశేషంగా ఈ వారంలో వీరు ఆంజనేయ స్వామికి అభిషేకము, సింధూరార్చన చేయడము విశేష సత్ఫలితాలు పొందవచ్చు. మీనరాశి. మీనరాశి వారికి సంబంధించి లగ్నాత్ శని ఉచ్చస్థితిలో ఉండడము, ఏలినాటి శని ప్రభావం ఉండడము, అలాగే విశేషంగా మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి భూ సంబంధిత, గృహ సంబంధిత, క్రయ విక్రయ సంబంధిత విషయాల్లో లాభదాయకంగా ఉంటారు. ఇంకా 1 సంవత్సరం 3 నెలల పాటు చిన్న చిన్న ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, మర్యాద అంతగా పొందలేకపోవడము, తీసుకున్న నిర్ణయాలన్నింటిలో కూడా మీ నిర్ణయాలతో లాభపడ్డవారు మిమ్మల్ని అసలు గుర్తించకపోవడము, ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది. ఏలిన నాటి శని ప్రభావము కుటుంబ సభ్యులకు చాలా దగ్గరగా, సొసైటీకి చాలా దూరంగా ఉంచవచ్చు. ఇది ఒక రకంగా మంచి శుభదాయకంగా భావించండి. అలాగే వీరు తీసుకునే నిర్ణయాల్లో ఆచితూచి నిర్ణయం తీసుకోండి. వీరు నిత్యము కూడా శనేశ్వరుడికి సంబంధించిన శని చాలీసా, శని స్తోత్రం అని ఉంటుంది, అది వినడం మంచిది. అలాగే ఎవరైనా సరే కాళ్ళకు చెప్పులు లేకుండా ఎండలో బాగా తిరుగుతూ ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళకి చెప్పులు దానం చేయండి. ఒక 20 మందికి. ఎవరైతే చలికి వణుకుతూ ఉన్నారో వాళ్ళకు ఒక 20 దుప్పట్లు, నీలి వర్ణంలో ఉన్న దుప్పట్లు, అది కూడా రాత్రి సమయంలో దానం చేయండి. ఎక్కడైనా ఒక 20 దేవాలయాలు చూసి నెలకొక దేవాలయంలో దీపం కూడా పెట్టకుండా ఇబ్బంది పడుతున్నటువంటి దేవాలయాల్లో నువ్వుల నూనె దానం చేయండి. ఇలా చేయడం వలన ఏలిన నాటి శని ప్రభావం వలన ఉన్న కష్టములన్నీ కూడా కడతేరి చాలా ఆనందంగా, ఆహ్లాదంగా ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. వారం అంతా కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించిన వార ఫలితాలు.